పొద్దున ఈ హోటల్ పని చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ ఎండలు చేయబట్టి దానికి తోడు కట్టెల పొయ్యి ఒకటి గ్యాస్ లేక ఈ కట్టెల పొయ్యి మీద చెయ్యలేక రోజుకు ఒక సురుకైతుంది చేయికి. ఇప్పుడే స్టార్టింగ్ అనమాట. చిన్న బోండేసేసిన ఫస్ట్, తర్వాత పెద్ద పెద్ద బోండలు వేస్తున్నా. గ్యాస్ పైన చూస్తే పైన బోండలు కాలుతున్నాయా లేదా అని చూస్తాము. ఈ కట్టెల పొయ్యికి కింద కట్టెలు కాలుతున్నాయా, పైన బోండలు కాలుతున్నాయా అని చూడాల్సి వస్తుంది. ఫస్ట్ కట్టెల పొయ్యి పెట్టినప్పుడు 2 days ఎక్సైట్మెంట్ ఉండే, ఇక తర్వాత దూర తీరుతుంది. పాపం మా అత్తమ్మ వాళ్ళకి కూడా ఎక్స్ట్రా పని అవుతుంది. ఈ కట్టెల్ని ఏరుకొని రావడము, పక్కూరికి పోయి మరీ తీసుకొస్తారు. ఇంకా చిన్న బోండని పొయ్యి దగ్గర పెట్టేసి పెద్ద బోండలు జాలీలో వేసేస్తున్నారు. ఈ రోజు మా అత్తమ్మ ఒక మాట అన్నది, అసలు గ్యాసులు ఎందుకు తెచ్చిరేమో, అప్పటోళ్ళు లెక్క మంచిగా కట్టెలు పోయే కంటిన్యూ అయితే అసలు ఇంత బాధ ఉండకపోతుండే, అనవసరంగా గ్యాసులు తెచ్చి మా ఇప్పుడు గ్యాసులు బంద్ చేసిరు అని అంటుంది. నిజమే, అసలుకి అప్పట్లాగా కట్టెలు పోయే కంటిన్యూ అయితే అసలుకి ఇంత బాధ ఉండకపోయేది. ఇప్పుడు అందరు గ్యాస్ కి అలవాటు అయిపోయారు. ఇప్పుడు గ్యాస్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఏమో ఈ గ్యాస్ కష్టాలు. బోండలు కాగానే ఇంకా వడలు అయితే వేసేస్తున్నా. ఒక వీడియో పెట్టినా కదా మీషోలో, నాకు రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది, ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి వచ్చింది. చాలా మంది కమెంట్ చేస్తున్నారు, అక్క మాకు కూడా అట్లనే అయింది కానీ రిటర్న్ పోలేదు అని. నాదైతే రిటర్న్ అయిపోయింది అబ్బా, రిటర్న్ వచ్చి తీసుకెళ్లినారు. నేను డెలివరీ బాయ్ ని అడిగినా అసలు ఎందుకు ఇట్లా అయ్యింది అని అంటే, అప్పుడప్పుడు జరుగుతాయి మేడం అంటున్నాడు. ఎవరిది తప్పో తెలియదు కానీ ఇక్కడ కస్టమర్ అక్కడ సెల్లర్ ఇద్దరు లాస్ అవుతారు. నాదైతే రిటర్న్ అయిపోయింది, డబ్బులు కూడా వచ్చేసి. ఒకవేళ రిటర్న్ కాకపోతే నేను వీడియో కూడా చూపిస్తా అని చెప్పేసి రెడీ ఉన్నా. ఏం అడగలేడు, రిటర్న్ అయితే తీసుకు. మీలో ఎవరన్నా మీషో అయినా సరే, ఫ్లిప్కార్ట్ అయినా సరే కరెక్ట్ ఆర్డర్ వచ్చిందా లేదా అని డెలివరీ బాయ్ తోనే ఓపెన్ చేయించి చూసి మరీ తీసుకోండి. గుడ్డిగా తీసుకొని మళ్ళీ రాంగ్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత రిటర్న్ పోకపోతే ఇబ్బంది పడకండి. అన్నిసార్లు అట్లనే అవుతుందని కాదు, ఎప్పుడో ఒక్కసారి జరుగుతుంది. అదన్నమాట మ్యాటర్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.